మావా మన స్టూడియో మేకింగ్ పార్ట్ 4 లో సీలింగ్ వర్క్ అయింది కదా. మా సైడ్ ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయని చెప్పి అవుట్ సైడ్ మొత్తం సింగిల్ కోటింగ్ పెయింట్ అయితే వేయించాము. మాము అందరికి నమస్తే, నేను మీ సాయి. ఇది మన స్టూడియో మేకింగ్ వర్క్ లో పార్ట్ 5 అన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే 3 days బ్యాక్ అయితే మనం సీలింగ్ వర్క్ చేయించాం కదా. సో ఈ రోజు అయితే పుట్టి పెట్టడానికి వచ్చారు. సీలింగ్ తో మొదలు పెట్టి వాల్స్ కూడా 1 time పుట్టి అయితే పెట్టారు. ప్రతి ఇంట్లో పుట్టి అనేది 2 సార్లు పెడుతుంటారు. ఇది ప్యాకెట్ సింపగానే చూడడానికి పౌడర్ లానే ఉంటుంది. దీని చేతులతో కలిపితే దాదాపు 1 hour పడుతుందంట. అదే మిషన్ తో అయితే కేవలం 3 నిమిషాల్లోనే అయిపోయింది. నిజం చెప్పాలంటే లాస్ట్ 15 days నుంచి నాకు అసలు రెస్ట్ కూడా లేదు. మన స్టూడియో వర్క్ కోసం నాకైతే మామూలుగా దోలు తీరట్లేదు. దీంతో పుట్టి అయితే అయిపోయింది. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ కి టైల్స్ వేయించడానికి ఇద్దరిని అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళైతే దానికోసం ఇసుక సిమెంట్ కలిపేసి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం లెవెల్ చేసుకుంటూ వచ్చారు. అలా లెవెల్ చేస్తేనే టైల్స్ గుల్ల లేకుండా గట్టిగా అంటుకుంటాయంట. ఈ రోజుతో మన స్టూడియో వర్క్ లో టైల్స్ కూడా వేసేసాం. వాళ్ళు వేసిన టైల్స్ గట్టిగా ఉండాలంటే 24 hours పాటు టైల్స్ స్క్వేర్స్ మీద అయితే ఏదో ఒక వెయిట్ ఉండాలంట. ఈ మహానుభావులు చూడండి, వెయిట్ కోసం ఏమి లేవని మొత్తం మన డమ్మిల్లే వాడేశారు. పంచింగ్ బ్యాగ్ కోసం అయితే మనం ఒక చైన్ కట్టాం కదా, ఆ చైన్ కి పంచింగ్ బ్యాగ్ కడితే ఎంత అందంగా ఉందో చూడండి. ఇన్ని రోజులు డైట్ కోసం చాలా ఇబ్బంది పడ్డా. ఇంకా మన కిచెన్ కూడా రెడీ అయిపోయింది. స్టూడియో వర్క్ వల్ల 1 month నుంచి కనీసం ఒక బుక్ కూడా చదవలేదు. ఈ రోజు ఈ బుక్ చదివేసి హ్యాపీగా ఎక్కడే పడుకుని పోతా. పొద్దున్న 4 గంటలకు అలారం పెట్టుకుని 10 kilometers రన్నింగ్ వెళ్ళాలి కదా. అందుకోసం ఈ రోజు ఇక్కడే పడుకున్నా. నా కోసం ఒక సజెషన్ ఇవ్వండి. మీరందరూ మన రూమ్ అయితే చూసారు కదా, మన రూమ్ కి ఎలాంటి కలర్ చేస్తే బాగుంటుంది కామెంట్ చేసి చెప్పండి. మరి బై బై.